12 ఏళ్ల బాలిక కోమాలోంచి మేల్కొన్న ఘటన హైదరాబాద్ మాదాపూర్ మెడికవర్ హాస్పిటల్లో చోటు చేసుకుంది. 3 నెలల క్రితం అక్షర అనే బాలిక చిన్న మెదడులో మెడులోబ్లాస్టోమా అను ట్యూమర్ను గుర్తించారు. హైటెక్ సిటీ మెడికవర్ ఆసుపత్రి వైద్యులు విజయవంతంగా ట్యూమర్ను తొలగించి అక్షర ప్రాణాలు కాపాడారు. అనంతరం అన్ని వైద్య పరీక్షలు నిర్వహించగా ట్యూమర్ పూర్తిగా తొలగిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఒక పేషెంట్ 11-year-old పాప బ్రెయిన్ ట్యూమర్ నుంచి సఫర్ అవుతూ తన సక్సెస్ స్టోరీ ఈరోజు చేసుకుందామని మీ ముందు ఉన్నాను. 11-year-old పాప హెడేక్తో పాటు కళ్ళు తిరిగి పడిపోవటం అనేది జరుగుతూ తన స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేసుకోలేక మన దగ్గరికి ప్రజెంట్ అయ్యారు. వచ్చినప్పుడు చాలా క్రిటికల్ కండిషన్లో ఉండి అన్కాన్షియస్ స్టేట్లో ఉండారు అనమాట. పేరెంట్స్ అంతకు ముందల దానికోసమే డాక్టర్కి చూపించి పెద్ద బ్రెయిన్ ట్యూమర్ ఉంది, చాలా క్రిటికల్ అని చెప్పడం జరిగింది. దానికి ఎట్లా చేయాలి ఏంటని మన దగ్గరికి రావడం జరిగింది. ఆ క్రిటికల్ స్టేట్లో మనం ఆపరేషన్ చేసాం. దాని మెడల్లోబ్లాస్టోమా అంటాం. బ్రెయిన్ స్టెమ్ అనేది దాని లోపలికి చొచ్చుకుపోతూ ఆ ఒత్తిడి అనేది చేస్తూ ఉంది. దాన్ని మనం న్యూరో మానిటరింగ్ లేటెస్ట్ పరికరాలను ఉపయోగిస్తూ అది న్యూరో మైక్రోస్కోప్ అవ్వచ్చు, ఇది న్యూరో మానిటరింగ్ అండ్ క్యూసర్ వాటితో తొలగించడం జరిగింది. కానీ ఆ బ్రెయిన్ స్టెమ్ కంప్రెషన్ ఉండటం వల్ల చాలా 1.5 to 2 months కోమాలో ఉండటం జరిగింది. ఆ తర్వాత నిదానంగా పేరెంట్స్ యొక్క సపోర్ట్ వల్ల పాప ఒక దృఢ కల్పం అంటాం, ఏదైతే ఫిజియోథెరపీతో పాటు కాన్ఫిడెన్స్తో పాటు నేను బెటర్ అవ్వాలి అనే ఒక విల్ పవర్ ఏదైతే ఉందో దాంతో కంటిన్యూస్ ఫిజియోథెరపీ రీహాబ్ చేస్తూ వితిన్ 6 to 8 months నార్మల్ అయ్యింది. నడుస్తూ అంతా బ్యాక్ టు ఏదైతే ఇంతకు ముందు ప్రీ సర్జరీ ఏదైతే తను చేస్తూ ఉందో అదే కండిషన్కి మళ్ళీ రావడం జరిగింది. నాట్ ఓన్లీ స్టడీస్లో కాకుండా గేమ్స్లో కానీ అన్నింటిలో. ఇది కేవలం జనరల్గా మనము అనుకుంటా ఉన్నాం ఒకసారి బ్రెయిన్ ట్యూమర్ వస్తే ఇంకా లైఫ్ ఉండదు, ఇది పిల్లలు అవ్వచ్చు పెద్దలు అవ్వచ్చు, ఇంకా దీనికి బెడ్ రిడనే ఉంటారు, కంప్లీట్ క్యూర్ అనేది ఉండదు అని. కానీ ఇటువంటి ట్యూమర్స్ సర్జరీ ఒక పార్ట్ అయితే పేషెంట్ యొక్క విల్ పవరు, దానికి పడే పోస్ట్ ఆపరేటివ్ పడే ఏదైతే శ్రమ అని అంటామో దానికి వదిలేయకుండా నేను నార్మల్ అవ్వాలి అని ఒక దీక్షతోటి మనం కనుక ఎక్సర్సైజెస్ అవ్వచ్చు, ఫిజియోథెరపీ అవ్వచ్చు, లేదా నాలెడ్జ్ పరంగా బుక్స్ రీడింగ్ అనేది కానీ కనుక చేసి దానికి బ్రెయిన్కి సరైన ట్రైనింగ్ కనుక ఇస్తే నియర్ నార్మల్ అవ్వచ్చు అనే దానికి ఇది ఒక స్టోరీ మాట.